ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజైతే డిజైన్ వేస్తున్నాను అనమాట. ఇట్లా ఈ డిజైన్ అనమాట. ఇది చీర వచ్చి కాఫీ కలర్ అండి. ఇది గోరెంటెక్ కలర్ ఉందన్నమాట చీర. దీనికి 2 ఇంచెస్ నేను మార్కింగ్ వేసుకున్నా ఆల్రెడీ. ఇప్పుడు ఇట్లా నిడిల్ ఉంటుంది కదా, ఈ నిడిల్ లేదంటే దబ్బనంతో అయినా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికే మనం కుచ్చుకోవాలన్నమాట. ఇట్లా నిడిల్తో దబ్బనం ఉంటే దబ్బనంతో కూడా కుచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా తర్వాత ఇట్లా దారం నేను ఆల్రెడీ 200 చుట్టుకొని పెట్టుకున్నాను అనమాట ముందుగానే. ఇట్లా గమ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఇట్లా ఇట్లా కొద్దిగా ఈ విధంగా ఉంటే మనకి దారము ఈ బొక్కలో ఇట్లా దూరిచ్చేటప్పుడు బాగా ఈజీగా వెళ్తుందనమాట. అందుకే ఇట్లా కొంచెం గమ్ముతో ఇట్లా అంటే ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా స్తూపుగా ఈ విధంగా కుచ్చులు వేసేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. ఇట్లా పోగులు పట్టుకోకుండా అట్లా ఈజీగా వస్తుందన్నమాట థ్రెడ్. అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా ఈ మనం బొక్క పెట్టుకున్నది దీంట్లో నుంచి తీయాలన్నమాట దారంని. ఇట్లా సిల్క్ దారంని ఇది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని ఇప్పుడు జరి దారంతో దీన్ని కుచ్చు కట్టుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇంకోసారి నాటేస్తున్నా. ఇట్లా మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ కుచ్చులు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా వేసుకుంటున్నాను అనమాట కుచ్చులు. బ్యాక్ సైడ్ నాటు ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎంత లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ లెంత్ లేకుండా మళ్ళీ చిన్నగా బేబీ కుచ్చు కాకుండా మీడియం అనమాట. మీడియం సైజ్ కుచ్చులు అనమాట ఇవి. ఇప్పుడు ఇంకోటి ఇట్లా కాటన్ దీనికి సరిపోయే దారం కొంగు అంచు కలర్ తీసుకున్నాను అనమాట. ఇట్లాంటిది ఇంకో నీడిల్లో ఇట్లా వేసుకోవాలన్నమాట కాటన్ దారము. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటుంది కదా, ఇది పీకో చేసిన దగ్గర నుంచి ఇట్లా తీయాలన్నమాట దారము. తర్వాత దీంట్లో పూసలు వేసుకోవాలన్నమాట. ఇట్లా నేనైతే 4 బీడ్స్ వేస్తున్నాను అనమాట దీంట్లోకి, నీడిల్లోకి. ఇట్లా 4 బీడ్స్ వేసుకున్నా. 4 బీడ్స్ వేసి ఇట్లా తీస్తున్నాను అనమాట దారంలో. మళ్ళీ ఇటువైపు కుచ్చుకోవాలన్నమాట. ఇట్లా ఆ వైపు నుంచి మళ్ళీ ఇటువైపు తీసాను అనమాట సూదిని. మళ్ళీ దీంట్లోకి మళ్ళీ 4 బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లానే వేసుకోవాలన్నమాట 4 బీడ్స్. మొత్తం 4 బీడ్స్ వేసుకోవాలన్నమాట. 4 and 6 5 వేసుకోవచ్చు అనమాట. అది మనం కుచ్చు లెంత్ని బట్టి వేసుకోవచ్చు. మళ్ళీ ఇటు సైడ్ కుచ్చుతున్నా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పక్క సైడ్ నుంచి తీసి మళ్ళీ 4 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా 4 బీడ్స్ యాడ్ చేస్తున్నా అనమాట. మొత్తం ఈ లైన్స్ వచ్చి 5 లైన్స్ వేసుకోవాలి. కానీ 4 బీడ్స్ 4 లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఎక్స్ట్రా స్టార్టింగ్ కుచ్చు పైన 2 బీడ్స్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్లు అట్లనే వేసుకుంటే ఈ డిజైన్ అంత మంచిగా రాదనమాట. మళ్ళీ ఇప్పుడు 4 బీడ్స్ వేస్తున్నా. ఇట్లా 4 బీడ్స్ వేసుకోవాలి. ఫైనల్ లాస్ట్ 5 లైన్ 2 బీడ్స్ వేసుకోవాలన్నమాట. అట్లా ఆ విధంగా తీసుకుంటే కుచ్చు ఇది బాగా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కుచ్చుకున్న తర్వాత ఇప్పుడు 4 బీడ్స్ 1 2 3 4 లైన్స్ 4 బీడ్స్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కుచ్చుకొని పైన 2 బీడ్సే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా 2 బీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మిడిల్లో నుంచి తీయాలన్నమాట. ఈ 2 బీడ్స్ మధ్యలో నుంచి సూది ఇట్లా తీసి తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. ఇది ఇట్లా కుచ్చులు బాగా ఒత్తుగా ఇట్లా గుచ్చలాగా కనిపిస్తాయి అన్నమాట. డిజైన్ కూడా బాగా లుక్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నాటేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ కూర్చుంటామో
మళ్ళీ దాని పక్కనే మళ్ళీ నాటేసుకోవాలన్నమాట. ఇట్లా నాటేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉండేది మళ్ళీ ఇట్లా ఈ దారంలో నుంచి ఈ కుచ్చు మధ్యలో నుంచి తీయాలన్నమాట. ఇట్లా ఇది లోపలికైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది సేమ్ కలర్ దారం కాబట్టి ఏం అనిపిది అనమాట. ఇట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇట్లా వస్తాయన్నమాట కుచ్చులు ఈ డిజైన్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఈ డిజైన్ కామెంట్ చేయండి ప్లీజ్.